అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను ఒక హెల్తీ రెసిపీ కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులో ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. అదే ప్యాన్లో ఇప్పుడు ఒక 2 కప్స్ కరివేపాకును వేసుకుంటున్నాను. దీన్ని ముందుగా వాష్ చేసుకొని ఒక టవల్ మీద వేసేసుకొని ఫ్యాన్ గాలికి ఆరనివ్వండి. దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా సౌండ్ వచ్చేంత వరకు, ఇలా కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. చేతులతో ఇలా మెదిపితే ఇలా ఉండాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పుల్ని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇది గ్రైండ్ చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఒక 8 నుంచి 10 ఎల్లిపాయలు, అలాగే కొద్దిగా సాల్ట్ని వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారిన కరివేపాకును వేసుకొని దాన్ని ఆగి గ్రైండ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ అండ్ హెల్తీ కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. రోజు అన్నంలోకి తిన్నారంటే ఏదైనా డైజెషన్ ప్రాబ్లం ఉంటే పోతుందన్నమాట. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.